ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ రాజకీయాలలో ఉన్నారు, మీకు అవగాహన ఉన్నది. ఒకటి ఈరోజు ఈ దేశానికి గాంధీ సిద్ధాంతంతో మరి శాంతియుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పరిపాలన అందించాలి, ప్రజా సంక్షేమం కొనసాగాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి, మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతీయులందరి హక్కులను కాపాడుకునేటువంటి రాజ్యాంగం పరిరక్షించబడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం. మోడీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని మాట్లాడతాడు. కుటుంబ పార్టీ కాదు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. అదే విధంగా ఈ దేశాన్ని ఎక్కడో అట్టడుగునున్నటువంటి దేశాన్ని మరి అగ్రరాజ్యాల తరఫున నిలబెట్టడం కోసం అహర్నిశలు కొత్త చట్టాలు, కొత్త జీవోలు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా మరి పనిచేసినటువంటి పార్టీ. వద్దు దండమో మీకు దండం అని చెప్పి ఈ 10 ఏళ్ల పాలన చాలు, మళ్ళీ అవకాశం ఇస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోయినట్టుగా భారతదేశాన్ని ఆయన దోస్తులైనటువంటి పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు మరి రెడ్ కార్పెట్ వేసి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తారు తప్ప పేదోళ్ళ బతుకులు ఏం మార్చలేదు, మార్చరు. ధరలు ఎట్లా పెరిగినాయో చూసిర్రు, పెట్రోల్ ఎట్లా పెరిగిందో చూసిర్రు, గ్యాస్ ఎట్లా పెరిగిందో చూసిర్రు, ప్రతిదీ కూడా పెంచారు. ప్రైవేటైజేషన్ ఎట్లా పెరుగుతుందో చూస్తున్నారు. చదువుకున్న యువత ప్రతి ఇల్లు తిరిగి గల్లీ తిరిగి ఓట్లు వేయించండి. రాబోయేటువంటి కాలంలో ఆయా గ్రామాలలో యువతకు ఖచ్చితంగా అత్యధికంగా సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, నామినేటెడ్ కావచ్చు. భవిష్యత్తులో మన వెంకట్లాగా మరి మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లోకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సైన్యం ఇదంతా. కానీ ఇంకా ఇట్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.